ఏపీ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అయితే ఈ శ్వేతపత్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారీ స్థాయిలో గతం ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, అలాగే భారీ స్థాయిలో అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ముందుగా కొద్ది రోజుల క్రితం ఏపీలో 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. చెల్లించాల్సినటువంటివి ఇంకేమి ఉన్నాయి, కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేటువంటి మీద ఇంకా నివేదికలు చూస్తున్నాము. వీటి మీద పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్నాక శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. అయితే గవర్నర్ ప్రసంగం సమయంలో ఏపీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉందని, పూర్తిగా దివాళా తీసింది అని చెప్పి గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. అంటే గవర్నర్కి లెక్కలు ఇచ్చేది ఎవరు? ప్రభుత్వమే ఇస్తుంది. ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్నే గవర్నర్ చెప్తారు. సో గవర్నర్ చేత చెప్పించింది చంద్రబాబే అనుకోవాలి. ఇక్కడ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని చెప్పి చెప్పించారు. అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఓవరాల్గా రాష్ట్రం మొత్తం అప్పు 9.75 లక్షల కోట్లు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే 9 లక్షల కోట్లకు వచ్చింది. అంటే 14 లక్షలు ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ, 9 లక్షలు ఎక్కడ, తగ్గుతూ వస్తుంది. చంద్రబాబు నాయుడు చెప్పడమేమో తవ్వే కొద్దీ శవాలు బయటపడినట్టు అప్పులు బయటపడుతున్నాయి, భారీ స్థాయిలో అప్పులు ఉన్నాయి, ముబ్బడిగా అప్పులు తీసుకొచ్చేశారు, పూర్తిగా సర్వనాశనం చేసేశారని చెప్తున్నారు. జగన్ చెప్తున్నటువంటి లెక్కలు ఏంటంటే, ఈరోజు ఈ శ్వేతపత్రాలకు సంబంధించే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా దీని గురించే మాట్లాడుతూ చంద్రబాబు అన్ని అబద్ధాలే చెప్తున్నాడని, కనీసం తాను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం కూడా లేనటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ వాటి గురించి అడుగుతారో అని రాష్ట్రం దివాళా తీసింది అనేటువంటిది ప్రజల్లో కలిగించాలి అని చెప్పి మొదటి ప్రచారం మొదలుపెట్టారని, అది గవర్నర్ తోటే స్టార్ట్ చేయించారని, 14 లక్షల కోట్లు 10 అయినాయి అని, 10 9 అయినాయి అని, ఎంత అవుతాయో తెలియదు ఇంకా. సో ఇది వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు, ఇవన్నీ గోబెల్స్ ప్రచారాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఆయన చెప్పేటువంటి లెక్క ప్రకారం 2024 జూన్ నాటికి ఏపీ ప్రభుత్వ అప్పు 5.18 లక్షల కోట్ల రూపాయలు ఉంది అని ఆయన చెప్తున్నారు. గతంలో 2014లో రాష్ట్రం విడిపోయే సమయానికి 1,00,000 కోట్ల రూపాయల అప్పు ఉంటే, చంద్రబాబు నాయుడు దిగే సమయానికి 2019కి 2 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. అంటే 5 ఏళ్లలో చంద్రబాబు 1,00,000 కోట్ల రూపాయల అప్పు చేయటం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి వీళ్ళు ఒక 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. అంటే సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయల అప్పు జగన్మోహన్ రెడ్డి చేశారనేది ఇక్కడ ఒప్పుకోవాల్సినటువంటి అంశం ఆయన. సో 5 లక్షల కోట్ల రూపాయల అప్పు. సో ఈ మొత్తం కలుపుకొని ఓవరాల్గా అంటే ప్రభుత్వం గ్యారంటీతో తెచ్చినవి 1,00,000, ప్రభుత్వం గ్యారంటీ లేకుండా తెచ్చినవి మరొక 1,00,000, ఈ 2 లక్షల అదనం. సో ఇవన్నీ కలుపుకుంటే ఓవరాల్గా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. మరి వీటిల్లో ఏది నిజం అనేది అయితే తేలాల్సి ఉంది. ఎందుకంటే రేపు పొద్దున బడ్జెట్ ప్రవేశపెట్టాలి, 2 నెలల్లో ప్రవేశపెడతామని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. ఈ 2 నెలల్లో బడ్జెట్ ప్రవేశపెడితే ఖచ్చితంగా అప్పుడు ఇప్పటి వరకు రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఎంత, ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, అందులో వడ్డీలు ఎంత కడుతున్నాము, వస్తున్నటువంటి ఆదాయం కాకుండా ఇంకా ఎంత మనం అప్పు తీసుకోవాలి, వేటికి ఎంత కేటాయించాలి అనేది క్లియర్ కట్గా చెప్పాల్సి ఉంటుంది. సో అప్పుడు క్లారిటీ వచ్చింది, అసలు అప్పు ఎంత ఉంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. శ్వేతపత్రాల్లో మేము అది చేసాం ఇది చేసామని వీళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళు అది చేశారు ఇది చేశారని వాళ్ళు చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఎవరేం చేసినా కానీ ఫైనల్గా లెక్క అయితే వస్తుంది. మరి ఇది ఎంతవరకు అప్పులు ఉన్నాయి ఏంటనేది అయితే తేలాల్సి ఉంది.